నెల క్రితం నా దగ్గరికి వచ్చాడు. అన్నా జిమ్ పెట్టాలన్నా ఏం చేయమంటావు అన్నా నా దగ్గరికి వచ్చాడు. పండు కంగారు పడకు, నేనున్నాను, ఎక్విప్మెంట్ నేను ఇప్పిస్తాను, దగ్గరుండి చేపిచ్చి పంపిస్తాను అని చెప్తే రాజమండ్రి నుంచి ప్రవీణ్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు. వాడు తీసుకొని వచ్చి కూర్చోపెట్టి అన్న నాకున్న దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర 8 లక్షలే, 8 లక్షల మించి నా దగ్గర లేవని ఇంత పెట్టగానే ఇదే జిమ్ దగ్గరికి వచ్చి కూర్చొని కింద మాట్లాడుకుని వెళ్ళాం. 1 ఇయర్ అయింది జిమ్ పెట్టి. ఫస్ట్ యానివర్సరీ పిలిచాడు. అన్న నా దగ్గర 8 మంది కూడా ఉన్నాడు, కాంపిటీషన్ పెట్టమంటావా వద్దంటావా అంటే నాకు సరైన అసోసియేషన్ దొరకలా. అంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే కాంపిటీషన్స్ అనేది ఎవరు పడతారు సార్, ఎమ్మటి పెట్టచ్చు, ఈ కాంపిటీషన్ కూడా పెట్టచ్చు. ఈ కాంపిటీషన్ పెడదాన్ని నాకు 3 నెలలు టైం పట్టింది. ఎందుకంటే పైనుంచి నేను ఆదర్శాలు తీసుకోవాలి. ఈ కాంపిటీషన్కి వచ్చి మాకు ఈ నెంబర్ ఒకటి ఉంటుంది, IBFకి నెంబర్ ఒకటి ఉంటుంది. ఆ నెంబర్ ప్రకారం కోసం నేను ఎదురు చూసి పండు నేను కాంపిటీషన్ పెడతానన్నా అంటే పండు మరీ చెప్తున్నా, వచ్చిన వాళ్ళకి ఏమీ తక్కువ కాకూడదు, మన రూపాయి పడినా పర్లా నేను ఉంటాను అని అంటే దిగుదాం అంటే, లేదన్నా నా చేతి పడినా పర్లేదు నా వేసుకుంటానంటే నా వంతుగా సాయం నేను చేస్తున్నా. జిమ్లో వాళ్ళ వంతులు కూడా జిమ్లో వాళ్ళు చేస్తున్నారు. ఇంకా ముందు ఎవరు వస్తే చాలా మంచిదని కోరుకుంటున్నాను.